అస్సాంలో సుకోయ్ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్గా గుర్తించారు. నిన్న సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఈ యుద్ధ విమానం గల్లంతైంది. రాడర్తో సంబంధాలు తెగిపోయాయి. ఇక ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ వైమానిక స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు తాజాగా గుర్తించారు. అస్సాంలో సుకోయ్ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్గా గుర్తించారు. నిన్న సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఈ యుద్ధ విమానం గల్లంతైంది. రడర్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ వైమానిక స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు తాజాగా గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎవై స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మొత్తానికైతే ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి సుఖోయ్ 30 యుద్ధ విమానం మిస్సింగ్ అనేది కూడా నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అస్సాంలో ఈ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఇందులో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అది అనుభవమైనటువంటి స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, అదేవిధంగా ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్ ఇద్దరిని గుర్తించారు. నిన్న సాయంత్రం అస్సాంలోని జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికి యుద్ధం ప్రణాళిక నుంచి గల్లంతైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత దాన్ని వెతికే పనిలో భాగంగా దీన్ని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత రాళ్లతోని సంబంధాలు తెగిపోవడంతో కూడా ఒకవైపు అస్సాంలోని కొండ ప్రాంతాలు ఎక్కడ పడి ఉంటుందని చెప్పేసి కూడా అంతా గాలింపు చర్యలు చేపట్టగా ఒక జోర్హాట్ వైమానిక కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్బీ ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్టుగా తాజాగా గుర్తించారు. ఇందులో ఇద్దరు పైలట్లు కూడా మృతి చెందారు. భారత వైమానిక దళానికి సంబంధించి సుకోయ్ యుద్ధ విమానాలు అత్యంత సురక్షితమైనటువంటి రష్యా తయారీ ఈ యుద్ధ విమానాలు. వీటికి సంబంధించి పెద్ద రోజు కూడా శిక్షణలో భాగంగా వీటిని పైలట్లు వినియోగిస్తూ ఉంటారు. ఈ జోర్హాట్ వైమానిక కేంద్రం నుంచి ప్రతిరోజు కూడా వారి రెగ్యులర్ కార్యక్రమంలో భాగంగా వారు వెళ్ళిన క్రమంలోనే కాసేపటికే రాడార్తో సంబంధాలు దిగిపోయి ఆ విమానం తలహాంగ్ లో ఉన్నటువంటి కర్బీలో ఉన్నటువంటి అంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయి ఇద్దరు పైలట్స్, ఇందులో లెఫ్టినెంట్ పైలట్ సంబంధించినటువంటి స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, అదేవిధంగా ఇంకొక ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్ ఇద్దరిని గుర్తించారు. ఇద్దరు కూడా అనుభవమైనటువంటి పైలట్లుగా చెప్తూ ఉన్నారు. భారత వైమానిక సంబంధించినటువంటి విషయంలో ఇటు సుకోయ్ యుద్ధ విమానాలు రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలను భారత వైమానిక దళం వినియోగిస్తూ ఉంటుంది. ఈ అస్సాంలో ఈ జోర్హాట్ ప్రాంతం నుంచి బయలుదేరిన కాసేపటికి ఇవి కూలిపోవడంతో కూడా ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు.